హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ద్రౌపది స్వయంవరంలో నేను ఒక సూతపుత్రుణ్ణి వివాహం చేసుకోను అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతము సత్యము సాధకలంకము చాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ద్రౌపది మాటలు విన్న కర్ణుడు బాధతో ఎక్కుపెట్టిన విల్లును కింద పెట్టి ధనస్సును యథాస్థానానిలో పెడతాడు. అప్పుడు కర్ణుడు సూర్యపుత్రుడు అవడంతో సూర్యుడు తన కిరణాలను ఇంకా ప్రకాశవంతంగా ప్రసరించి అంతా వేడిని కలుగజేస్తాడు. ఆ వేడిని కర్ణుడు తప్ప అక్కడ ఉన్న ఎవరూ తట్టుకోలేకపోతుంటారు. అప్పుడు కర్ణుడు చాలా కోపంతో, సూతపుత్రుడా, స్వయంవరం వంటి ధర్మకార్యంలో కూడా కులాలు వంశాలు చూస్తారా? ఇదెక్కడి ఆశ్చర్యం ద్రుపద మహారాజా. నేను ధనస్సుకు విల్లు ఎక్కుపెట్టే సమయానికి నీ కూతురికి నా వంశం గుర్తుకు వచ్చిందా? నాకు తెలుసు నన్ను వివాహం చేసుకోవడం ఖచ్చితంగా రాకుమారికి ఇష్టం లేదని. కానీ నన్ను తను ఈ విధంగా వంశం పేరిట అవహేళన చేయకుండా ఉండాల్సింది. తను కనుక ఇలా చేయకుండా ఉంటే సమస్త విశ్వంలో రాకుమారి గర్వించదగ్గబడేదిగా ఉండేది. నీ కూతురకు తెలియదు మహారాజా, తను నన్ను ఒక్కడినే కాదు, ఈ విశ్వంలో ఉన్న లక్షల మంది యువకులను అవమానించింది. నీ కూతురు మహాపాపం చేసింది మహారాజా అని అంటాడు. అప్పుడు ద్రుపద మహారాజు కోపంతో, మీ స్థానానికి మీరు వెళ్ళి కూర్చోండి అంగరాజా. స్వయంవరంలో ఎవరిని వివాహం చేసుకోవాలో, ఏ వంశానికి కులవధువుగా వెళ్ళాలో ఆ హక్కు ఆ కన్యకు మాత్రమే ఉంటుంది అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు లేచి, అది హక్కు కాదు ద్రుపద మహారాజా, నీ కూతురికి ఉన్న అహంకారం. మీరు ఈ స్వయంవరానికి రాజకీయం పేరుతో రంగులు పూశారు. నేను పాంచాలానికి కురువంశానికి ఉన్న పాత వైరాన్ని సమాప్తం చేయడానికి దీన్ని పెట్టారు అనుకున్నాను. కానీ మీరు మమ్మల్ని అవమానించడానికి ఈ స్వయంవరం ఏర్పాటు చేశారు అని అంటాడు. అప్పుడు ద్రౌపది, నాకు ఏ పాత వైరాలు తెలియవు రాకుమారా. ఒకవేళ నా మనసులో ఉన్నది స్వచ్ఛమైన భావన కాకుంటే ఆ సూర్యభగవానుడు ఇప్పుడే నన్ను దహింపచేస్తాడు అని అంటుంది. అప్పుడు సూర్యభగవానుడు శాంతించి యథావిధిగా తన సూర్యకిరణాలను ప్రసరింపజేస్తాడు. అప్పుడు ద్రౌపది సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని, రాకుమారి స్వయంవరం అనేది సమాజం మొత్తానికి నిర్దేశించినది కాదు రాకుమారా. అయితే యక్షులు, గంధర్వులు, రాక్షసులు, భూత పిశాచాల్లో శ్రేష్ఠులు ఎవరూ లేరంటారా? సమర్థులు ఎవరూ లేరా? మరి వారెందుకు ఇలా రాకుమారుని ఎదిరించి మాట్లాడలేరు? స్వయంవరం అనే ధర్మకార్యాన్ని గౌరవించడం మన కర్తవ్యం. నిజానికి స్వయంవరం పోటీలోకి వచ్చి అంగరాజు కర్ణుడే స్వయంవరం మర్యాదలను ఉల్లంఘించాడు అని అంటుంది. అప్పుడు దుర్యోధనుడు, ఇదే మీ ఆలోచన అయితే రాకుమారి ద్రౌపది, నేను మీకు సవాలు చేస్తున్నాను. మీ వివాహం ఈరోజు ఈ స్వయంవరంలోనే జరగాలి. అది కూడా ఇక్కడ విజయం సాధించిన వ్యక్తితోనే జరగాలి. రాకుమారి ద్రౌపది, మీరు మీ దృష్టితో ఈ నలువైపులా చూడండి. ఉన్నారా ఎక్కడెవరైనా రాజు కానీ రాకుమారుడు కానీ లక్ష్యాన్ని ఛేదించడానికి అని పెద్దగా అడుగుతాడు. అదే సమయంలో పాండుపుత్రులు ఆ అవిటి బ్రాహ్మణుని భుజం పైన ఎక్కించుకొని స్వయంవరానికి వస్తారు. అప్పుడే ద్రౌపది కూడా అర్జునుని చూసి గుర్తుపడుతుంది. వాళ్ళు అందరూ ఒకే దగ్గర నుంచోకుండా తలా ఒకవైపు వెళ్ళి నుంచొని ఉంటారు. ఆ అవిటి బ్రాహ్మణుడు వేరొక బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి, చూసావా, నేను ఇక్కడికి వచ్చేసాను. ఎవరి తలరాతలో అయినా భిక్ష రాసి ఉంటే వారు ఏ విధంగా అయినా దానిని స్వీకరించడానికి ఎక్కడికైనా వస్తారు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, చూసారా ద్రుపద మహారాజా, మీ ఈ పోటీలో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అని మళ్ళీ అడుగుతాడు. ఏ రాజు కానీ ఏ రాకుమారుడు కానీ స్వయంవరం అని చెప్పి చేసే ఈ మోసంలో పాల్గొనడానికి ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు అయితే ఇంకెందుకు, ఈ ధనస్సును విరిచేయండి. అలాగే అహంకారి అయిన మీ కూతుర్ని కూడా రాజభవనంలో ఏదో ఒక మూలను ఉంచండి అని అంటాడు. అప్పుడు ద్రుపద మహారాజుకి దృష్టద్యుమ్నుడికి కోపం వస్తుంది. ద్రుపద మహారాజు కోపంతో,
కురు రాకుమారా అని లేవబోతూ ఉండగా వాసుదేవుడు ఆపుతాడు. అప్పుడు దుర్యోధనుడు వెళ్ళి ఆ ధనస్సును విరవబోతూ ఉండగా ఆ ధనస్సు మాయమై మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. అప్పుడు వాసుదేవుడు, ద్రుపద మహారాజు మీకు ఎంతో రుణపడి ఉంటారు. మీరు ఆ ధనస్సును విరిచే ప్రయత్నం చేసినందుకు. ఎందుకంటే ఆ ధనస్సును విరిచే సమయం ఇంకా రాలేదని ఇప్పుడు రుజువైంది. మీరు ఎప్పుడో వినే ఉంటారు కదా, శివధనస్సు నిర్మాణాన్ని ఎన్నో మహత్కార్యాల కోసం ఉపయోగించారు. అందులో ఒకటి సీతాదేవి స్వయంవరం. సీతాదేవి స్వయంవరం ముగిసిన తర్వాతే ఆ ధనస్సు విరిచివేయబడింది. మీరు ఈ మాయాధనస్సుని మీ అమిత బలంతో కూడా విరిచివేయలేకపోయారంటే ఇంకా ఆ లక్ష్యాన్ని ఛేదించే సర్వశ్రేష్ఠుడైన ధనుర్ధారి ఈ స్వయంవరంలోనే ఉన్నాడని అర్థం. దయచేసి మీరు ఈ స్వయంవరం జరగటానికి అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు వాసుదేవుడు, ద్రుపద మహారాజా మీరు చివరిసారిగా మళ్ళీ ఆహ్వానించండి అని అంటాడు. అప్పుడు ద్రుపద మహారాజు, నేను చివరిసారిగా ఇక్కడున్న రాజులను, రాకుమారులను, క్షత్రియ యోధులను ఆహ్వానిస్తున్నాను ఈ పోటీలో పాల్గొనడానికి అని అంటాడు. అప్పుడు ద్రౌపది వాసుదేవుడి దగ్గరికి వెళ్ళి, గోవింద, ఒక క్షత్రియ కన్య వివాహం ఒక బ్రాహ్మణ యువకుడితో జరగకూడదా అని అడుగుతుంది. అప్పుడు వాసుదేవుడు, తప్పకుండా జరగవచ్చు నీవు ఇష్టపడితే అని అంటాడు. అప్పుడు ద్రౌపది, అయితే గోవింద మీరు బ్రాహ్మణులను ఆహ్వానించండి. నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈరోజు నన్ను వివాహం చేసుకునేవారెవరో ఈ లోకమంతా ప్రకటితమవుతుంది అని చెప్తుంది. అప్పుడు వాసుదేవుడు, మహారాజా శాస్త్రాల్లో సూచించబడింది, ఒక క్షత్రియుడి యొక్క తేజం మసకబారిపోయినప్పుడు ఆ తేజాన్ని బ్రాహ్మణుల్లో వెతుక్కోవాలి. కనుక మీరు ఈ పోటీలో పాల్గొనడానికి ఇక్కడున్న బ్రాహ్మణులను ఆహ్వానించండి అని అంటాడు. అప్పుడు ద్రుపద మహారాజు, వాసుదేవ, నా కూతురు మహారాణి అవ్వడానికి జన్మించింది. తను ఏ విధంగా ఒక బ్రాహ్మణుడింట భిక్షని యాచిస్తూ జీవించగలుగుతుంది అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, ఒక ఫలం భూమి నుంచి చీల్చుకొని వస్తేనే అది వృక్షమవుతుంది. ఎవరికి తెలుసు, నీ కూతురు కూడా మహారాణి అవ్వడానికి కనుక జన్మించి ఉంటే ఒక బ్రాహ్మణున్నే మహారాజు చేయవచ్చేమో అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.